గజం కేవలం 826 రూపాయలకే. 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. క్యాన్వా యాప్ త్రూ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అందులో 100 మెథడ్స్ ఉంటాయి. ఒక్కొక్క మెథడ్ గురించి మనం నేర్చుకోవాలనుకున్నా కూడా దాని నుంచి పర్ డే 500 నుంచి లేదంటే 1000 రూపీస్ నుంచి ఛార్జ్ చేసుకుంటూ కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అయితే నేను కొత్తగా చూసింది పర్ మంత్ 30,000 పైన సంపాదించుకునే విధంగా ఆ యాప్ నుంచి ఇంకేమైనా చేయొచ్చా, ముఖ్యంగా క్యూఆర్ కోడ్ గురించి. సో దీని మీద ఒక్కసారి కనుక నేర్చుకుంటే ఎవరైనా సరే ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఉంటుంది. అది ఏ విధంగా చేయొచ్చు అంటారు? అది పాసిబుల్లా త్రూ క్యాన్వా యాప్? సార్ ఇప్పుడు మనకి క్యాన్వా యాప్ యూజ్ చేసుకుంటూ మనం చెప్పిన పద్ధతులు అయితే మీరు ఎక్కడ చూడరు. వేరే వాళ్ళు ఎవరో కూడా కనీసం ఇలాంటి పద్ధతులు కూడా క్యాన్వా ఉపయోగించి అనేది ఎవరో చేయలే, మనం తప్ప. ఇందులోనూ మొన్నటి వరకు ఏంటంటే మనం చాలా వీడియోస్లో జస్ట్ ఐడియా ఇచ్చాం. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా, ఎందుకంటే మీరు ఖచ్చితంగా మనం ఏంటంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉపయోగపడేలా వాళ్ళందరికీ కూడా ఇద్దాము. ఆ కామెంట్స్ అన్నీ చూశాక మీరు అన్న పాయింట్లో వాళ్ళకి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చూపిద్దామని చెప్పారు. కాబట్టి మనం ఫ్రీగానే ఈ వీడియోస్ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఇప్పుడు చెప్పబోయేటువంటి పద్ధతి ఏంటి అంటే సార్, కోవిడ్ టైంలో ఇవన్నీ కోవిడ్ టైంలో వచ్చిన చేంజెస్ సార్ మోస్ట్లీ. అవును, అక్కడ కోవిడ్ కాకపోయినా కూడా వచ్చేది, ఇంకొక 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత వచ్చేది. అవును, కోవిడ్ వల్ల కొంచెం ముందే మనం ఆ చేంజ్ అనేది చూసాం. మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్తే మెనూ అనేది మనం తీసుకుని ఆ మెనూ చూస్తూ ఉండాలి. ప్లస్ వీళ్ళు కూడా ఒకసారి మెనూ ప్రింట్ చేశాక పద్దాకా చేంజెస్ చేయాలన్నా కుదిరేది కాదు. అవును, ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే హోటల్స్ వాళ్ళంతా కూడా క్యూఆర్ కోడ్ పెడుతున్నారు సార్. మీరు కూడా చాలాసార్లు ఎక్కడికి వెళ్ళినా కూడా చూసే ఉంటారు. అవును అవును. సో ఏంటంటే క్యూఆర్ కోడ్ పెడతారు, మనం స్కాన్ చేయగానే మొబైల్లో మెనూ వచ్చేస్తుంది. ఇక్కడ వాళ్ళకి ఎంత వెసులుబాటు ఉంటుందంటే ఏ రోజుకి ఆ రోజు మెనూ కూడా మార్చుకోవచ్చు. ఇప్పటికప్పుడు కూడా వాళ్ళే మెనూ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈరోజు కుక్ తక్కువ ఉన్నారు, చెఫ్ తక్కువ ఉన్నారు, 2 మోడల్స్ ఉంటే ఆ 2 కూడా పెట్టుకుని స్కాన్ చేయగానే ఆ 2 వస్తాయి. ఈ విధంగా ఏది అందుబాటులో ఉంది, ఏది అందుబాటులో లేదో కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. వీళ్ళు మాత్రం కోడ్ ఒకటే ఉంటుంది, ఎప్పుడు స్కాన్ చేసినా దానిలో మాత్రం ఏది అవైలబుల్ ఉన్నాయో అవి మాత్రం వచ్చేలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే చాలాసార్లు ఇవన్నీ రియల్ టైం ఇష్యూస్ అండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద మెనూ ఉంటుంది, మనం వెళ్ళి అడిగితే 2 ఐటమ్స్ ఉన్నాయని. సో అందుకని చెప్పి క్యూఆర్ కోడ్ అనేది మంచి ఫెసిలిటీ ఉంది. సో క్యూఆర్ కోడ్ అనేది చాలా అవసరం అయిపోయింది సార్. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పిన పర్పస్ల వల్ల, మీకు చెప్పినటువంటి ఇప్పుడు ఏదైతే యూజెస్ ఉన్నాయో దానివల్ల ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఇష్టపడి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి టేబుల్ మీద ఈ క్యూఆర్ కోడే పెడుతున్నారు. అవునండి, ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏమైంది అంటే మొన్నటి వరకు ఇది హోటల్స్ వరకే ఉండేది. ఒక ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళు కానివ్వండి, చాలా షాప్స్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో ఈ కోడ్ ఇచ్చేస్తున్నారు. ఈ కోడ్ స్కాన్ చేయగానే వాళ్ళు అక్కడ ప్రోడక్ట్స్ అన్ని కూడా చూసుకునేలాగా కూడా యాడ్ చేస్తున్నారు. ఓకే, అంటే దీన్ని మెనూ లాగా వాడచ్చు, మన క్యాట్లాగ్ లాగా కూడా మనం మన ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లే చేయొచ్చు. ఓకే, నాట్ ఓన్లీ ఫర్ హోటల్స్. మొన్నటి వరకు ఏంటంటే ఇది హోటల్స్ వరకే ఉండేది. ఇప్పుడు చాలా బిజినెస్ వాళ్ళందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. అవునండి, ఎక్కడ పడితే అక్కడ క్యూఆర్ కోడ్. ఇప్పుడు ఏంటంటే అందరూ అన్నీ కూడా ఒక షాప్లో అన్ని ఎగ్జాంపుల్స్ పెట్టలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 2-3 పెట్టారనుకోండి, మిగతాయి కావాలంటే ఇదిగోండి సార్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, దీనిలో అన్నీ ఉంటాయి, మీకు ఏది కావాలో ఇస్తే వెంటనే తెప్పించి ఇస్తామని చెప్పి అట్లా ప్రతిదానికి కూడా ఈ విధంగా మంచిగా క్యూఆర్ కోడ్ అనేది ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి అంత టైం ఉండదు ఇవన్నీ చేసుకునేదానికి. ఓకే, ఏ బిజినెస్ పర్సన్కి కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా బిజినెస్ వచ్చిన కస్టమర్కి ఎలా బెస్ట్ ఇవ్వాలి అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళైతే కూర్చుని ఇవన్నీ తయారు చేసుకోరండి. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే నేను ఆన్లైన్లో మనీ ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. షూర్ సార్. అసలు ఒక క్యూఆర్ కోడ్ ఎలా జనరేట్ చేయాలి, ఒక మెనూ ఎలా క్రియేట్ చేయాలి, ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళైనా ఒక ఫ్రీ మొబైల్ అప్లికేషన్ ఉపయోగించుకుని ఏ విధంగా చేయొచ్చు అనేది ఇక్కడ చూపిస్తాను. ఓకే, చూద్దాం సార్ ఒకసారి. మీరు ఏం చేయాలి అంటే క్యాన్వా ఓపెన్ చేసి క్యాన్వాలో ఇక్కడ మెనూ అని సెర్చ్ చేయండి. సో క్యాన్వాలో మీరు ఇక్కడ మెనూ ఆర్ డిజిటల్ మెనూ అని కనుక మీరు సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫుడ్కి సంబంధించినటువంటి మొత్తం అన్ని డిజైన్లు కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే మెనూ అని వెతుకుతారో మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో వీటిల్లో మీకు ఏ డిజైన్ అయితే బెస్ట్ అనిపిస్తుందో ఆ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఉదాహరణకు ఈ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు ఆ మెనూ డిజైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే కూడా మీరు ఇక్కడ టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే మీకు
మీరు కావాల్సిన డిజైన్ మీరు మార్చుకోవచ్చు. ఈ విధంగా డిజైన్స్ రావటం జరుగుతుంది. ఇక్కడ మీరు కావాల్సిన విధంగా ఈ చేంజెస్ మొత్తం కూడా మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా దాంతోపాటు మీరు దీనిలోనే ఎండింగ్లో గూగుల్ మ్యాప్స్, సోషల్ మీడియా లింక్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. గూగుల్ మ్యాప్స్, సోషల్ మీడియా లింక్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మొత్తం డిజైనింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకునే బదులు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కార్నర్లో ఉన్నటువంటి 3 డాట్స్ మీద క్లిక్ చేసి షేర్ లింక్ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన లింక్ అనేది రావటం జరుగుతుంది. సో ఆ లింక్ని కాపీ చేసుకుని మీరు ఆ లింక్ ఎక్కడ ఓపెన్ చేసినా కూడా ఆటోమేటిక్గా మీకు ఆ మెనూ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీకు ఆ మెనూ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే QR code monkey.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీ వెబ్సైట్ URL అన్న దగ్గర ఏదైతే క్యాన్వాలో మనం కాపీ చేసినటువంటి షేర్ లింక్ URL ఉందో ఆ URL ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ కలర్స్ మీకు కావాలి అనుకుంటే మీరు ఆ కలర్స్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. కలర్స్ ఇవన్నీ కావాలంటే కూడా మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి మధ్యలో ఏదైనా ఒక లోగో కావాలి అంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక లోగో మధ్యలో కావాలి అంటే కూడా ఆ హోటల్ సంబంధించిన ఐకాన్ ఉంటే కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో అన్నీ యాడ్ చేసి ఈ మొత్తం కూడా మీరు చేంజెస్ చేసుకున్న తర్వాత జనరేట్ QR కోడ్ అంటే ఆ QR కోడ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. అయితే చాలామంది అంటే ఫెంటాస్టిక్ జాబ్ అనమాట. చాలామంది నిజంగా ఈ యాప్ త్రూ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ త్రూ కానివ్వండి, ఏదైనా నేర్చుకొని ఇంట్లోనే ఉండి ఏదైనా చిన్నపాటి బిజినెస్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, లేదంటే ఇన్స్టిట్యూట్ రన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండే విధంగా ఉంది. అండ్ వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్కి హ్యూజ్ స్కోప్ ఉంది. బయట డిజిటల్ మార్కెటింగ్ అంటే ప్రతి కంపెనీకి డిమాండే. అండ్ ఆన్లైన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి త్రూ కూడా మనీ ఎర్న్ చేసుకోవడానికి కూడా ఎక్కువగా స్కోప్ ఉంది. అటువంటివన్నీ నేర్చుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఏ విధంగా ఉంటుంది? అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయా? ఎప్పుడెప్పుడు ఉంటాయి? రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయా? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? సార్ ఇప్పటి వరకు నేను చెప్పే ప్రతి పద్ధతి కూడా ఏంటి అంటే 1కి 10 సార్లు నేను ప్రాక్టీస్ చేసి రిజల్ట్ అచీవ్ చేశాక 2-3 స్టూడెంట్స్ కూడా రిజల్ట్ వచ్చాక కానీ నేను వీడియో చేయను. అంటే ఒక వీడియో నేను చేయాలి అంటే దాని వెనకాల ఒక 4 రోజులు నేను వర్క్ చేశాక మాత్రమే నేను చేస్తాను. అంతేకాక మనకేంటి అంటే ఈ పేరుతో చాలామంది ఏంటి అంటే రకరకాలు ఉంటూ ఉంటాయి. ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్సు 5,000 10,000 అని చెప్పి అంటుంటారు. ఒకటే పాయింట్ సార్, ఎప్పుడైనా సరే ఏ కోర్స్ అయినా సరే ఒక సబ్జెక్ట్ మంచిగా మార్కెట్లో ఉంది అంటే దాని పేరుతో వాడుకునే వాళ్ళు చాలామంది వస్తారు. ఓకే. సో ఫస్ట్ ఎవరైనా స్టూడెంట్ చేయాల్సింది ఏంటి అంటే నిజంగా ఈ సబ్జెక్ట్కి ఎంత స్కోప్ ఉందో లేదో సెట్ చేస్తే వస్తుంది. వన్స్ అది అర్థమయ్యాక నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక రైట్ మెంటార్ని సెలెక్ట్ చేసుకోవటం. ఎవరు రైట్ మెంటార్? ఎవరైతే ప్రాక్టికల్గా ప్రతిదీ ఇవ్వగలరో, ఎవరైతే స్టూడెంట్కి రిజల్ట్ ఇవ్వగలరో. ఈ విధంగా ఒక్క క్యాన్వా ఉపయోగించుకునే మనం 100 పద్ధతులు చెప్పాం. ఒక్క డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించుకునే 100+ వేస్ ఉన్నాయి. ఓకే. సో మనీ ఏం చేయాలి అనేది చాలా సింపుల్ మ్యాటర్. వన్స్ వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ కనుక అడాప్ట్ చేసుకోగలిగితే, అంటే ఇప్పుడు క్యాన్వా మనం అయితే ఇప్పుడు ఫ్రీగా కూడా నేర్చుకోండి అని చెప్తున్నాం, దానికి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించినట్టుగా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాం. అదే కనుక ఒక మెంటార్తో వెళ్తే వీళ్ళు సొంతంగా నేర్చుకోవడానికి ఒక నిలబట్టేదాన్ని కూడా మనం 1 గంటలో దాన్ని సింప్లిఫైడ్ చేసి ఇస్తాం. ఓకే. సో ఈ విధంగా ఎవరైనా క్యాన్వా కోర్స్ కావాలి అంటే మన దగ్గర రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, లైవ్ క్లాసెస్ ఉన్నాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు. రికార్డెడ్ కోర్స్ అయితే ఆన్లైన్ ఉన్నాయి. అందులోనూ క్యాన్వా కోర్స్తో పాటు 10,000 రూపీస్ వర్త్ క్యాన్వా పెయిడ్ వర్షన్ ఫ్రీగా ఇస్తున్నాం. 100 టెంప్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నాం. దాంతోపాటు 100 వేస్ మనీ మేకింగ్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ మొత్తం కూడా వీళ్ళకి వస్తాయి. గ్రేట్ సార్. ఇవి కాక డిజిటల్ విజిటింగ్ కార్డువి, మెనూవి కూడా కొన్ని ఎగ్జాంపుల్ టెంప్లెట్స్ కూడా మనం ఇస్తున్నాం. రియలీ గ్రేట్. అంటే వాళ్ళు కష్టపడి చేయకుండా మనమే అన్ని డిజైన్ చేసేసి ఇంకా సింప్లిఫైడ్ చేసి కూడా ఇస్తున్నాం సార్. రియలీ గ్రేట్ సార్. సో అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ సార్, ఇప్పుడు ఇక్కడ ఏదైతే కాంటాక్ట్ నెంబర్ మనకు డిస్ప్లే అవుతుందో ఆ కాంటాక్ట్ నెంబర్కి వీళ్ళు వాట్సాప్ చేస్తే, ఎందుకంటే కాల్స్ ఒకవేళ అటెండ్ చేయలేకపోయినా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే సో దే విల్ షేర్ డీటెయిల్స్. సో ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేయమనండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది కొంతమందికి కెరీర్గా తీసుకోవాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఒక్కసారి డిజిటల్ మార్కెటింగ్ ఎంటర్ అయితే లైఫ్ లాంగ్ అది చేసుకునే అవకాశం ఉంటుంది.
కానీ ఆ డెసిషన్ తీసుకోవాలి అంటే ముందు వాళ్ళకు ఒక నమ్మకం కావాలి, ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక చిన్న నమ్మకం కావాలి అంటే ఈ క్యాన్వాతో స్టార్ట్ చేయొచ్చు. డెఫినెట్గా సార్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళకి విత్ లిమిటెడ్ పర్సన్స్ తోటి జాబ్ గ్యారంటీ కూడా ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు మన దగ్గర ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు 3 monthsలోనే ఫుల్ టైం జాబ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. చూశాను, మీ స్టూడెంట్స్నే చూశాను, చాలామందిని మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. త్రూ వాట్సాప్ అయినా సరే డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్కి హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది ప్రస్తుతం ఉన్నదానికి మార్కెట్లో. ప్రతి ఒక్కరికి అంటే ఇవాళ ప్రతిదీ ఆన్లైన్లోకే వచ్చేస్తుంది. మీరు ఒక మనీ ఎర్నింగ్ యాప్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదంటే కాన్వా అనేటువంటి యాప్ గురించి తెలుసుకోవాలనుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ త్రూ మనీ జనరేట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది మాత్రం మంచి అవకాశం. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, నేర్చుకుంటే ఎలా ఉంటుంది, అండ్ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతాయి, జాబ్ గ్యారంటీ ఏమైనా ఉంటుందా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. డీటెయిల్స్ మాత్రం పక్కాగా కనుక్కొని క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, ప్రతిదీ కనుక్కొని రావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.